హలో ఎవ్రీవన్, నా పేరు డాక్టర్ నాగేంద్ర ప్రసాద్ తోట, కన్సల్టెంట్ కార్డియాలజిస్ట్, కిమ్స్ కర్నూల్ అండి. ఈరోజు మనము యాంజియోగ్రామ్ అంటే ఏంటి, యాంజియోగ్రామ్ ఎవరు చేసుకోవాలి, యాంజియోగ్రామ్ ఎలా చేస్తాము అని తెలుసుకుంటామండి. సో మొదట వచ్చేసి యాంజియోగ్రామ్ అంటే ఏంటి. సో యాంజియోగ్రామ్ అంటే మనకు ఒక ఇంక్ని మనము ఈ రక్తనాళాల్లో పంపించి దానిని ఒక సినిమా లాగా తీస్తామంటే దాన్ని యాంజియోగ్రామ్ అంటాము. సో ఇప్పుడు మన గుండె అనేది మొత్తం బాడీకి రక్త సరఫరా చేస్తుందండి. అలాంటి గుండెకి రక్తం సరఫరా చేసే వాటిని కొరనరీస్ అంటాం. సో కొరనరీ యాంజియోగ్రామ్లో ఈ గుండెకి రక్తం సరఫరా చేసే ఈ రక్తనాళాలని మొత్తం కంప్లీట్గా ఎగ్జామిన్ చేయడమే కొరనరీ యాంజియోగ్రామ్ అంటాం. సో కొరనరీ యాంజియోగ్రామ్ ఎవరు చేసుకోవాలి. కొరనరీ యాంజియోగ్రామ్ వచ్చేసి మొట్టమొదటిగా హార్ట్ అటాక్ పేషెంట్స్ వెంటనే కొరనరీ యాంజియోగ్రామ్ చేసుకోవాలండి. అలా కాకుండా మనకు డిఫరెంట్ టెస్ట్లు ఉన్నాయి. ఈసీజీ, టీఎంటీ, 2D ఎకో, సిటీసీఏజీ. వీటిల్లో మనకు ఏదైనా టెస్ట్ పాజిటివ్గా వచ్చినప్పుడు అవి కన్ఫర్మ్ చేసుకోవడానికి మళ్ళీ మనం కొరనరీ యాంజియోగ్రామ్ చేసుకుంటామండి.